అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం కమిటీల కాల పరిమితి ముగిసినందున మరలా నూతన కమిటీల నియామకం కోసం కసరత్తు చేస్తున్నామని, దానిలో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రస్తుతం సంఘంలో సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పాల్వంచ పట్టణానికి చెందిన కాల్వ భాస్కర్ రావుకు ఇన్ఛార్జి బాధ్యతలను సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు ఆదేశాల మేరకు సెక్రటరీ ఆఫ్ జనరల్ రాసూరి చంద్రశేఖర్ కాల్వ భాస్కర్ రావును నియమిస్తున్నారని పాల్వంచ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సంఘ బలోపేతానికి కృషి చేయాలని వెల్లడించారు. జిల్లా ఇన్ఛార్జి కాల్వ భాస్కర్ రావు మాట్లాడుతూ, నాకు అప్పగించిన బాధ్యతలను అనతి కాలంలోనే నెరవేర్చుతానని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం సెక్రటరీ ఆఫ్ జనరల్ రాసూరి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కాల్వ భాస్కర్ రావు, కొత్తపల్లి సోమయ్య, దాసరి నాగేశ్వరరావు, బండి లక్ష్మణ్, ఎలక రామస్వామి, కాల్వ రామారావు, గజ్జి శ్రీను, మిరియాల వెంకటేశ్వర్లు, జూపూడి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కంపెనీలో ఒక ఖాయం అయిపోయింది కాబట్టి కొత్త కంపెనీ చేయడానికి జి మురళీధర్ రావు గారు ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఎస్సీ వారు నిర్ణయించిన ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జిల్లా మండలు కానీ నియోజకవర్గ కమిటీలు వేయడం కొరకు మురళీధర్ రావు గారు ఆపరేషన్ కాల్వ భాస్కర్ రావు గారు సెక్రటరీ, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎక్స్పోర్టేషన్ సొసైటీ సెంట్రల్ కమిటీ మెంబరు, వారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తూ ఆథరైజేషన్ ఇస్తూ మండలు, టౌను, కాన్స్టిట్యూషను, డిస్టిక్ బాడీలు ఏర్పాటు చేసి సమస్యల మీద పోరాడడానికి అసోసియేషన్కి సపోర్ట్ చేయమని చెప్పేసి వారి యొక్క ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే మెంబర్ని జాయిన్ చేసుకోవాలి, మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి, మెంబర్షిప్ ఫీజు తీసుకోవాలి. అట్లనే స్టేట్లో జరిగే యాక్టివిటీస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఏదైతే ఆఫీస్ పేరు సెలెక్ట్ అవుతారో వాళ్ళ నుండి కూడా కాంట్రిబ్యూషన్స్ మెంబర్షిప్ కూడా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని మురళీధర్ రావు గారు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా నేను పార్లమెంట్ విజిట్ చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎక్స్పోర్టేషన్ సొసైటీకి సహకరించే అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా ఈ సంఘంలో జాయిన్ అయ్యి మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ఫ్యూచర్లో ఈ ప్రైవేటైజేషన్ గురించి కానీ లేకపోతే ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, వాటి మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మళ్ళీ మనం పోరాటం చేయడానికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ స్ట్రెంత్ అవసరం కాబట్టి మేము ఈ యొక్క స్టెప్ తీసుకున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ రోజున కేంద్ర కమిటీ వారు జి మురళీధర్ రావు గారు, అలాగే సెక్రటరీ జనరల్ రాసూరి చంద్రశేఖర్ గారు వారి యొక్క ఆదేశానుసారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో మంచి యాక్టివిటీస్ ఉండేది, మంచి కార్యక్రమాలు తీసుకుంటారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు అన్నీ ఉండేటివి. కానీ కాలక్రమేణా కొన్ని పట్టణ కమిటీలు అన్నీ కొలాప్స్ అయ్యి వాటికి సరైన ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చి ఈ కొత్త కంపెనీలు నిర్మించడానికి కానీ నాకు ఆ బాధ్యత అప్పగించినందుకు తప్పనిసరిగా నేను ఈ యొక్క బాధ్యతను ఛాలెంజ్గా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండల పట్టణ కమిటీలను నిర్మించడానికి కృషి చేస్తానని ఇందు మూలంగా నేను వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ప్రొడక్షన్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా మురళీధర్ రావు గారికి, చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ చేసినటువంటి ఎవరైతే సీనియర్ మోస్ట్ మన లీడర్స్ ఉన్నారో వారిని కూడా త్వరలోనే కేంద్ర కమిటీలోకి తీసుకోవడం జరుగుతుంది. వారిని కూడా ఇక్కడ వారికి తగిన సముచిత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన ప్రతి ఒక్క కార్యకర్త ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ వారు యొక్క మన సంఘ కార్యక్రమాలన్నింటినీ బలోపేతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తుంది విరమిస్తున్నాను.